వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకించండి. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని కోరుతూ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఇస్లాంపేటలో సీనియర్ ముస్లిం నాయకులు సయ్యద్ సర్దార్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిసారి నుంచి అనేక ముస్లిం వ్యతిరేక చట్టాలు రూపొందించడంతో పాటు ముస్లింల మీద పెద్ద ఎత్తున భౌతిక భావజాలపరమైన దాడులు ప్రభుత్వ పెద్దల కన్నసొన్నల్లోనే జరుగుతూనే ఉన్నాయి. మైనారిటీ ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆర్ఎస్ఎస్ మైనారిటీల పట్ల వ్యవహరించదలుచుకున్న వైఖరిని అమలు చేస్తూ ముందుకు సాగుతూనే కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకువచ్చిందని సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ తెలిపారు. లక్షలాది ఎకరాలు ఉన్న వక్ఫ్ భూములు పెద్ద ఎత్తున అన్యకృతం అవుతున్నా వాటిని కప్పిపుచ్చి అనేక కట్టుకథలతో వక్ఫ్ మీద అనేక అనుమానాలు కలిగించేలా రకరకాల దుష్ప్రచారాలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వక్ఫ్ బోర్డు విధానాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముస్లిం విద్యావేత్త న్యాయవాది షేక్ కరీముల్లా సమన్వయకర్తగా వ్యవహరించారు. ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, పఠాన్ కరీముల్లా ఖాన్, సయ్యద్ హుస్సేన్, షేక్ కాజా, మహమ్మద్ సాదిక్, నూకతోటి రవికుమార్, అబ్దుల్ రౌఫ్, కరీం బేగ్, న్యాయవాదులు షేక్ సందాని, అబ్దుల్ నబీ, అరీఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. నేను కనుక 100 రూపాయలని వక్ఫ్ చేస్తే ఆ 100 రూపాయల్లో 10 రూపాయలు నాకు అవసరం, నాకు ఆకలిగా ఉంటే తింటానన్నా వక్ఫ్ నుంచి తిరిగి తీసుకోవడానికి వీలు ఉండదు. అది వక్ఫ్ అంటే కొన్ని వందల వేల ఎకరాలు ఆ రోజు ఉన్నటువంటి రాజులు కానివ్వండి, జమీందారులు కానివ్వండి, ఈ యొక్క ముస్లిం బాగు కోసం, ముస్లింల యొక్క ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల కోసం వక్ఫ్ చేసినప్పుడు ఆ వక్ఫ్ చేసినటువంటి ఆస్తి ఏదైతే ఉందో వక్ఫ్ ప్రాపర్టీగా గుర్తించబడి ఆ వక్ఫ్ ప్రాపర్టీ మీద వచ్చేటువంటి ఆదాయం ముస్లిం ధార్మిక అదేవిధంగా ఆధ్యాత్మిక వారి యొక్క వెల్ఫేర్ కోసం ఉపయోగించాలనేది దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం. అయితే స్వతంత్రానికి ముందే అఖండ భారతదేశంగా ఉన్నప్పుడే ఈ భారతదేశంలో ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ 1923 తీసుకురావడం జరిగింది. అంటే బ్రిటిష్ ఇండియా ఉండేటువంటి కాలం. ఆ తర్వాత ఆ బ్రిటిష్ ఇండియా చేసినటువంటి వక్ఫ్ ముసల్మాన్ యాక్ట్ 1923ని రిపీల్ చేస్తూ 1955లో మళ్ళీ దీనికి అమెండ్మెంట్ చేస్తూ స్వతంత్రం వచ్చిన విధంగా ఏదైతే అఖండ భారతదేశంలో ఉన్నటువంటి అసంఖ్యాకంగా ఉన్నటువంటి ముస్లింలు భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ కొన్ని వేల కొలది భూముల్ని విడిచిపెట్టి వెళ్ళారో వాటన్నింటినీ కూడా వక్ఫ్లో చేరుస్తుంది. పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్కి వలస వెళ్ళిపోయినటువంటి ముస్లింస్ యొక్క భూములన్నింటినీ కూడా వక్ఫ్లో చేస్తూ ఆ రోజు 1955 యాక్ట్ని మరి రూపొందించడం జరిగింది. ఆ తర్వాత వక్ఫ్ కింద ఉన్నటువంటి భూములు అన్యాక్రాంతం అవ్వడం, సోదరులు సందాని చెప్పినట్టు ఆయా వక్ఫ్ బోర్డుల్లో పనిచేస్తున్నటువంటి ముతవల్లీలే దాన్ని ఆక్రమించే దిశగా, అంటే అమ్ముకునే దిశగా, డబ్బు దండుకునే దిశగా ప్రయత్నాలు చేయడం, ఆ ప్రయత్నాల్ని మనలో ఉన్నటువంటి నిరక్షరాస్యత, మనలో ఉన్నటువంటి నిర్లిప్తతతో మనం తెలుసుకోలేకపోవడం, చాలా వక్ఫ్ ఆస్తులు ఈరోజు అన్యాక్రాంతమై